సార్ మాట్లాడుతున్నారా రాస్తున్నారా? కనబడుతుందా? ఇప్పుడు బాగా మాట వినబడుతుందా? మీ మాట మాట మీ మాటలు ఇప్పుడు మాట్లాడండి. అది మాట చెప్పండి. వినబడుతుందా? ఓకే 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 వినబడుతుందా? ఓకే ఓకే సరే సరే. The algebraic sum of currents meeting at a junction in a circuit is 0. దీన్ని సిగ్మా I ఈక్వల్ టు 0 అంటారు. ఒకసారి వినండి అయ్యా బాయ్స్, I1 అండ్ I2. ఇప్పటివరకు మనం ఓమ్స్ లా యూజ్ చేస్తాం టు ఫైండ్ అవుట్ పొటెన్షియల్, టు ఫైండ్ అవుట్ కరెంట్ ఇన్ ఏ సర్క్యూట్. అయితే ఓమ్స్ లా అన్నది ఒక రెసిస్టర్, ఒక బ్యాటరీ ఉంటే ఓమ్స్ లో యూజ్ చేయొచ్చు. కానీ సర్క్యూట్ అన్నాక మోర్ దాన్ 1 రెసిస్టర్స్ ఉంటాయి. మోర్ దాన్ 1 రెసిస్టర్ ఉన్నప్పుడు దిస్ ఓమ్స్ లా ఈజ్ నాట్ అప్లికబుల్. అటువంటి కేసులో యు ఆర్ ఇంట్రడ్యూసింగ్ ద కిర్చాఫ్ లా. సో వాట్ ఈజ్ కిర్చాఫ్ లా అంటే, కిర్చాఫ్ లాస్ రెండు రకాలు. ఒకటి కిర్చాఫ్ కరెంట్ లా, ఇంకోటి కిర్చాఫ్ వోల్టేజ్ లా. దీన్నే KCL అంటారు, KCL. ఇంకోలా వచ్చి కిర్చాఫ్ వోల్టేజ్ లా. కిర్చాఫ్ వోల్టేజ్ లా. It is abbreviated as KVL. దీనికి ఇంకో పేరు ఏంటంటే లూప్ థియరం. ఇది జంక్షన్ థియరం అంటే లూప్ థియరం అంటారు. అయితే రెండు థియరమ్స్ ఏంటంటే, కిర్చాఫ్ లాస్ ఆర్ యూజ్డ్ టు ఫైండ్ కరెంట్ ఇన్ ఏ సర్క్యూట్. అంటే కొన్ని సర్క్యూట్స్, కాంప్లికేటెడ్ సర్క్యూట్స్ ఉన్నప్పుడు సాల్వ్ చేయడానికి కిర్చాఫ్ లాస్ వాడతారు. సర్క్యూట్ లో సింగిల్ రెసిస్టర్, సింగిల్ బ్యాటరీ ఉన్నప్పుడు ఓమ్స్ లా వాడతారు. సో మరి పెద్ద పెద్ద సర్క్యూట్ లో నెంబర్ ఆఫ్ రెసిస్టర్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఓమ్స్ లా పనికిరాదు. అటువంటిప్పుడే కిర్చాఫ్ లాస్ పనికొస్తాయి. రెండు రకాల లాస్ ఉన్నాయి, కిర్చాఫ్ కరెంట్ లా, కిర్చాఫ్ వోల్టేజ్ లా. ఈ కరెంట్ లాకి ఇంకో పేరు ఏంటంటే జంక్షన్ థియరం. సో స్టేట్మెంట్ ఏంటంటే, ది algebraic sum of currents meeting at a junction in a circuit is 0. So sigma I equal to 0. Another way, or the sum of current, entering at a junction is equal to sum of currents leaving the junction. Sum of the currents leaving the junction. ఇది రెండు రకాల స్టేట్మెంట్స్. algebraic sum of currents meeting at a junction in circuit is 0 అనొచ్చు. దాన్నే sigma I equal to 0. The sum of currents entering, ఎంటర్ అయ్యేటప్పుడు, లీవ్ అయ్యేటప్పుడు ఈజ్ ఈక్వల్. సో దీని యొక్క ఎక్స్ప్లెనేషన్ పార్ట్ చూస్తే, డిస్కస్ ఇట్ లేటర్. వోల్టేజ్ లా ఫస్ట్, కరెంట్ లా చూడండి, తర్వాత వోల్టేజ్ లాకి వెళ్ళచ్చు. రైట్? కన్సిడర్ Consider 5 conductors of resistances R1, R2, R3, R4 and R5. This is one resistor, this is another resistor, this is another resistor. So R1, R2, R3, R4, R5. In R1
current is I1, I2, I3, I4, I5. So it is a part of circuit. It is a part of main circuit. Main circuit of part ఇది. It is a part of main circuit. ఇప్పుడు స్టేట్మెంట్ చూడండి. The sum of currents entering, this is called junction O. That is point as O. O is called junction. O is called junction. Right? ఇప్పుడు జంక్షన్ దగ్గరికి ఏ కరెంట్స్ వస్తున్నాయి చూడండి. I1 వస్తుంది, I5 వస్తుంది, I3 వస్తుంది. జంక్షన్ నుంచి ఏ వెళ్తున్నాయి చూడండి. I2, I4, they are leaving the junction. The currents entering the junction is I1, I3, I5. So చూడండి, I1, I3, I5 are entering. I2, I4, they are leaving. So statement బట్టి sum of current entering is equal to sum of current leaving. సో ఏ కరెంట్స్ వస్తున్నాయంటే I1 వస్తుంది, I3 వస్తుంది, I5 వస్తుంది. I1, I3, I5. ఏ దూరంగా వెళ్ళిపోతున్నాయంటే I2, I4. వాటిని కూడా తీసుకొచ్చాను. I1 minus I2 plus I3 minus I4 plus I5 equal to 0. సో ఇవన్నీ ప్లస్ మైనస్ దాన్ని ఏమంటారంటే సిగ్మా అంటారు. దట్ ఈస్ సిగ్మా I ఈక్వల్ టు 0. ఇది స్టేట్మెంట్. ఇది ఫస్ట్ లా. అయితే ఫస్ట్ లా యొక్క సిగ్నిఫికెన్స్ అంటూ ఒకటి ఉంటుంది. సిగ్నిఫికెన్స్ ఏంటంటే కరెంట్స్ వస్తున్నాయి, కొన్ని కరెంట్స్ పోతున్నాయి. ఏ ఛార్జ్ జంక్షన్ దగ్గర అక్యుములేట్ కావట్లే కాబట్టి కొన్ని ఛార్జెస్ వస్తున్నాయి, కొన్ని ఛార్జెస్ వెళ్ళిపోతున్నాయి కాబట్టి టోటల్ ఛార్జ్ రిమైన్స్ కాన్స్టెంట్. therefore it satisfies law of conservation of charge. Total charge remains constant it satisfies law of conservation of charge. అది కండిషన్. నోట్ చేయండి. ఇది మనకి కిర్చాఫ్ లాస్ ఐపీలో 2 మార్క్స్ అడుగుతారు, 4 మార్క్స్ అడుగుతారు, 8 మార్క్స్ కూడా అడుగుతారు. 2 మార్క్స్ ఎలా అడుగుతారు? స్టేట్ కిర్చాఫ్ లాస్ అంటారు. 4 మార్క్స్ ఎలా అడుగుతారంటే స్టేట్ కిర్చాఫ్ లాస్ ఎక్స్ప్లెయిన్ అన్నప్పుడు ఇలా ఎక్స్ప్లెయిన్ చేయాలి. 8 మార్క్స్ అడుగుతారంటే స్టేట్ కిర్చాఫ్ లాస్ అప్లై ఇలా 3 దీనిలోనూ అడిగే క్వశ్చన్ ఇది చాలా 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 ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏది
ఓకే, కమింగ్ టు అందరికి అర్థమైంది అనుకుంటా. డౌట్ ఉంటే రైట్ చేయండి హ్యాండ్స్. కమింగ్ టు సెకండ్ లా. స్టక్ అయిపోతుంది సార్. ఏంటది? స్టక్ అదే మీరు రాస్తున్నప్పుడు స్టక్ అయిపోతుంది. ఇప్పుడు బాగానే ఉంది కదరా? ఇప్పుడు బాగానే ఉంది. ఇందాక స్టక్ అయిపోయా. ఇప్పుడు ఏ స్టక్ అయిందిరా? మీరు అలా రాసుకుని ఉండిపోండి. కనబడుతుందా? ఇప్పుడు ఓకే సార్, ఇప్పుడు ఓకే. ఇప్పుడు ఓకే సార్, ఇప్పుడు ఓకే. ఇప్పుడు ఇవాళ మా ఇంట్లో నెట్ వీక్ గా ఉంది. ఓకేనా? ఇప్పుడు ఓకే సార్, ఓకే ఓకే. నోట్ చేయండి అయితే తొందరగా. అదేంటి బొమ్మ వెళ్ళిపోయింది, మళ్ళీ కనబడట్లేదు. బాబు ఓకేనా? ఓకేనండి. కొద్ది చూడండి, బోర్డు క్లారిటీ రాలేదు. వచ్చిందా? నెక్స్ట్ లా ఈజ్ కిర్చాఫ్స్ వోల్టేజ్ లా. సెకండ్ లా, abbreviated as KVL. సార్ బ్లర్ వచ్చేస్తుంది. is also called సార్ బ్లర్ వచ్చేస్తుంది. చెప్పు. బ్లర్ గా ఉంది సార్ బోర్డు. వచ్చేస్తుందా? నేను డేటా వేసాను. అదే వాయిస్ క్లారిటీ ఉంది సార్. బోర్డు డేటా కూడా ఉందిరా? కొంచెం మీ దగ్గర అడ్జస్ట్మెంట్ చేయండి సార్. ఇప్పుడు వాయిస్ క్లారిటీ ఉంది, బోర్డు కొద్దిగా బ్లర్ వస్తుందండి, క్లారిటీ లేదు. అంటే బోర్డు పెద్దదే ఉంది కానీ బోర్డు అయితే ఇంకెంతగానే సార్ కొంచెం కెమెరా చిన్నది. ఏది రోహిత్ సార్ 219 వచ్చాయా? 15 చూపించారా నిన్న? ఆన్లైన్ ఎగ్జామ్ రాసినట్టున్నా నువ్వు? ఆఫ్లైన్. Potential difference across the resistance is equal to the potential difference across the sum of EMF of the same circuit. That is another way. The significance of the circuit, second law is law of conservation of energy. That is significance. This is a statement. ఒకసారి చూడయ్యా. ఇందాక లా కిర్చాఫ్స్ కరెంట్ లా, that is also called లూప్ థియరం. దాని ఎక్స్ప్లెనేషన్ పార్ట్ ఇది. ఇప్పుడు ఇది కిర్చాఫ్స్ వోల్టేజ్ లా. The algebraic sum of potential differences in a closed loop is 0. The sum of potential difference across the resistance is equal to the sum of EMFs of the same circuit. So that is another way. ఈ సిగ్నిఫికెన్స్ ఏంటంటే కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ సాటిస్ఫైయర్స్. ఎందుకు ఎనర్జీ అంటున్నాం అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే వర్క్ డన్ ఈజ్ నథింగ్ బట్ ఎనర్జీ. ఇందాక కరెంట్ కన్జర్వేషన్ ఆఫ్ చార్జ్ అన్నాం. కరెంట్ ఈజ్ నథింగ్ బట్ రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ చార్జ్. అందువల్ల చార్జ్ ఈజ్ కన్జర్వ్డ్. సో కమింగ్ టు ద ఎక్స్ప్లెనేషన్ పార్ట్,
ఎక్స్ప్లెనేషన్ చూడండి. రైట్, explanation లో consider a circuit consisting of EMF E1 and E2 and internal resistances R1 and R2. This is the internal resistance R1, E2 internal resistance R2, and this is some external resistor R. So E1 is discharging, E2 is also discharging. Then this I is the total current passing through the external resistor R. You name the circuit as A, B, C, D, E, F. Circuit ఒక నేమ్ పెట్టాం ABCDEF. అయితే స్టేట్మెంట్ ఏమిటంటే algebraic sum of potential difference in a closed loop. ఇది ఇంపార్టెంట్. క్లోజ్డ్ లూప్ అంటే అర్థం ఏంటంటే మనకి ఇచ్చిన సర్క్యూట్ లో 3 types ఆఫ్ క్లోజ్డ్ లూప్స్ ఉన్నాయి. ఒకటి ABEFA ఒక క్లోజ్డ్ లూప్, BCDEB ఒక క్లోజ్డ్ లూప్, ABCDEF ఒక క్లోజ్డ్ లూప్. అలా ఏదో క్లోజ్ లూప్ తీసుకుని వాటి దగ్గర ఉన్న పొటెన్షియల్ డిఫరెన్స్ కట్టాలి. సో టేక్ వన్ క్లోజ్ లూప్, కన్సిడర్ ఏ లూప్, ద లూప్ ABEFA. ఈ లూప్ ఎలా అయిందంటే ఇట్ ఈజ్ యాంటీ క్లాక్ వైజ్, ఇలా వెళ్తే క్లాక్ వైజ్, ఇలా వెళ్తే యాంటీ క్లాక్ వైజ్. ACW యాంటీ క్లాక్ వైజ్. ఇప్పుడు ఏ నుంచి బికి ఎటువంటి రెసిస్టెన్స్ లేదు కాబట్టి ఎటువంటి పొటెన్షియల్ డ్రాప్ లేదు కాబట్టి అక్కడ PD అక్రాస్ AB ఏమి లేదు. ఇది పాజిటివ్ ప్లేట్, ఇది నెగిటివ్ ప్లేట్. సో మనం ఇలా లూప్ తీసుకుంటే ఇక్కడ ఒక సైన్ కన్వెన్షన్ అంటూ ఒకటి ఉంటుంది. ఆ సైన్ కన్వెన్షన్ మనకి సెకండ్ లాకి ఇంపార్టెంట్ అని చెప్తాను, ముందు ఏనండి. సో ఇక్కడ మనకి E2 అని రాసుకున్నాం. అలాగే ఈ I2 ఇంటూ R2 ఆ మధ్యలో సైన్ రాయాలంటే సైన్ కన్వెన్షన్ బట్టి సైన్ రాస్తారు. మళ్ళీ ఈ I1 ఎలా వెళ్తుంది, అలా ఈ I2 ఎలా వస్తుంది, ఇలా వెళ్ళి I2 ఎలా వచ్చేస్తే ఇలా వచ్చి I1 ఎలా వచ్చేస్తుంది. I1 ఇంటూ R1 ప్లస్ E1 ఈక్వల్ టు 0. అంటే మనం తీసుకునే ఈ లూప్ లో E1, E2, I1, R1, I2, R2 ఉన్నాయి. అయితే మన ప్రాబ్లం లో ఇక్కడ సైన్లు ఏం పెట్టాలి, సైన్లు అంటే పాజిటివా నెగిటివా ఏ ఉంచాలి అది తెలియాలంటే ఒక సైన్ కన్వెన్షన్ ఉంది. ఆ సైన్ కన్వెన్షన్ ఫాలో అవ్వాలి. ముందు స్టేట్మెంట్ రాయండి, సైన్ కన్వెన్షన్ చెరిపి కాదు. స్టేట్మెంట్ రాయండి, సిగ్నిఫికెన్స్ రాయండి, సర్క్యూట్ గీయండి, సైన్ కన్వెన్షన్ ఇక్కడ రాసి అప్పుడు ఇక్కడ ఆ సైన్ అప్లై చేద్దాం. ముందు రాయండి. విశ్వాదిత్య, ఆదిత్య కంప్లైంట్ ఒకసారి ఎన్ని గట్టిగా నొక్కు, స్లోగా ఉంది. ఈ రోజుల్లో
నొక్కారు అన్నీ గట్టిగా గట్టిగా నొక్కా. ఒకసారి వేరే సెల్ఫ్ చెక్ చేసి చూడు, ట్యాబ్ లో చూడు సరిగ్గా వస్తుంది. ఓకే రాశారు అందరూ. ఇప్పుడు సైన్ కన్వెన్షన్ చూడండి. ఇది సైన్ కన్వెన్షన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ సైన్ కన్వెన్షన్ కనుక అర్థం కాకపోతే సమ్స్ చేయలేరు. ముందు జాగ్రత్తగా చెప్తే వినండి. ఇప్పుడు ఈ బ్రాంచ్ తీసుకుందాం. బ్రాంచ్ ఏఎఫ్ బ్రాంచ్ తీసుకోండి. బ్రాంచ్ లో ఏమున్నాయంటే ఒక బ్యాటరీ, ఒక ఇంటర్నల్ రెసిస్టెన్స్, బ్యాటరీ ఈఎంఎఫ్ ఈ. ఇది పాజిటివ్ టెర్మినల్, ఇది నెగిటివ్ టెర్మినల్. సో బ్యాటరీ నుంచి కరెంట్ ఎలా వస్తుంది, ఇందులోకి కరెంట్ ఎలా వెళ్తుంది. ఇప్పుడు ఫస్ట్ కన్వెన్షన్ ఏంటంటే, ఇప్పుడు మనం తీసుకున్న లూప్ డైరెక్షన్ ఎలా ఉందంటే ఏబిఎఫ్ఏ ఇలా వస్తుంది. దిస్ ద డైరెక్షన్ ఆఫ్ లూప్ డైరెక్షన్. సో లూప్ డైరెక్షన్ ఎఫ్ఏ. సో లూప్ డైరెక్షన్ లో కరెంట్ కనుక ఉంటే చూడండి, ఇలా క్రాస్ చేస్తాం రెసిస్టర్. కరెంట్ ఈజ్ క్రాసింగ్ ఫ్రమ్ దిస్ పాయింట్ టు దిస్ పాయింట్. అర్థమవుతుందా? కరెంట్ ఈజ్ క్రాసింగ్ ఫ్రమ్ దిస్ పాయింట్ టు దిస్ పాయింట్ అంటే కరెంట్ ఎప్పుడు హయ్యర్ నుంచి లోయర్కి వెళ్తుంది. అంటే దీని అర్థం దిస్ పాయింట్ ఈజ్ ఎట్ హయ్యర్ పొటెన్షియల్ అండ్ దిస్ ఈజ్ ఎట్ లోయర్ పొటెన్షియల్. సో కరెంట్ ఫ్లోస్ ఫ్రమ్ హయ్యర్ టు లోయర్ అంటే తక్కువ పొటెన్షియల్ కేసు వెళ్తుంది కరెంట్. కాబట్టి అక్కడ ఉన్న పొటెన్షియల్ డిఫరెన్స్ నెగిటివ్ గా తీసుకోవాలి. సిన్స్ కరెంట్ ఫ్లోస్ ఫ్రమ్ హయ్యర్ టు లోయర్, ఎందుకంటే మనం తీసుకున్న లూప్ డైరెక్షన్ ఎలా ఉంది కాబట్టి వీఆర్ క్రాసింగ్ ఫ్రమ్ హయ్యర్ టు లోయర్. Therefore, the change in PD across R1 is minus I1 R1. Decreasing potential. And you are moving from higher to lower and you are moving towards decreasing potential. Negative indicates decreasing potential. Negative indicates decrease in potential. ఒకవేళ మనం ఆపోజిట్ వెళ్తున్నాం అనుకోండి, యూ టేక్ ఏఈ డైరెక్షన్ తీసుకున్నాం అనుకోండి. ఇందాక మనకి ఎలా ఉంది, బ్రాంచ్ ఏఎఫ్, లూప్ డైరెక్షన్ ఎఫ్ టు ఏ ఉంది. ఎఫ్ టు ఏ. ఒకవేళ ఏ టు ఎఫ్ వెళ్తున్నాం అనుకోండి, you are moving from lower to higher అంటే increasing potential వెళ్తున్నాం ప్లస్ I1 R1 రాదు. కాబట్టి if we move from, if loop direction
ఈజ్ అలాంగ్ ఏఎఫ్. ఇందాక లూప్ డైరెక్షన్ ఈజ్ ఎఫ్ టు ఏ ఇలా ఉంది. ఇప్పుడు ఏ టు ఎఫ్ వెళ్తున్నాం అనుకోండి ఒకవేళ అయితే. సో యూఆర్ మూవింగ్ ఫ్రమ్ లోయర్ టు హయ్యర్. లోయర్ టు అంటే ఇంక్రీజింగ్ పొటెన్షియల్. దెన్ the change in PD across R1 is plus I1 R1. ఇక్కడ మైనస్. ఇక్కడ నెగిటివ్ రిప్రజెంట్ చేస్తుంది డిక్రీజింగ్ పొటెన్షియల్. ఇక్కడ పాజిటివ్ రిప్రజెంట్ చేస్తుంది ఇంక్రీజింగ్ పొటెన్షియల్. ఇంక్రీజ్ ఇన్ పొటెన్షియల్. రైట్. ఒకసారి చూడండి, మళ్ళీ చూడండి జాగ్రత్తగా. బ్రాంచ్ అదే కాదు, ఏ బ్రాంచ్ తీసుకోండి. మన ఎగ్జాంపుల్ ఆ బ్రాంచ్ బట్టి ఇక్కడ సైన్ డిసైడ్ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు I1 R1 దగ్గర ఏం సైన్ పెట్టాలి? ఇప్పుడు ఎరాల్స్ రూట్ ఎస్ఏ కాబట్టి మైనస్ వస్తుంది ఇక్కడ, మైనస్. సో మరి అదే బ్రాంచ్ లో బ్యాటరీ కూడా ఉంది. బ్యాటరీ దగ్గర కూడా PDE1 ఉంది. దానికి ఎలా రాస్తారు అంటే, ఇన్ ద కేస్ ఆఫ్ బ్యాటరీ this is negative and positive. So you are moving along SA kabatti you are moving from lower to higher. Battery positive higher, battery negative lower. Man loop direction ela undi kabatti negative nunchi positive cross chestunam battery. So ala cross chesetappudu increasing potential kabatti battery daggara EMF plus E1 rastam. So kabatti second ఏంటంటే second one, if the loop crossing battery from negative to positive, loop crossing battery negative to positive means towards increasing potential. Towards increasing potential. So the change in PD across battery is V equal to plus E1. So plus air prime చేస్తుంది increasing potential. కాబట్టి ఇక్కడ E1 ప్లస్ మైనస్ రాయొచ్చు, ప్లస్ రాయొచ్చు. కాబట్టి ఈ లూప్ లో ఈ బ్రాంచ్ లో ఈ రెండే ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం సైన్ పెట్టి ఏం పెట్టుకోవచ్చు అంటే I1 దగ్గర R1, E1 దగ్గర ప్లస్ రెండు వచ్చాయి. ఇప్పుడు ఈ రెండింటి దగ్గర ఏం పెట్టాలి చూడండి. మన లూప్ డైరెక్షన్ ఎలా ఉంది? యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఉన్నాయి అలాగా. కానీ B2E ఈసారి చూడండి, B2E వెళ్తుంది, F2EA అయిపోయింది. A to B లో మనకి అసలు రెసిస్టెన్స్ లేదు, E to F లో కూడా మనకి రెసిస్టెన్స్ లేదు. ఈ రెండు లేవు. ఇక్కడ A to B లేదు, మనకు ఉన్నదల్లా పొటెన్షియల్ డ్రాప్ అక్రాస్ B2E, F2A ఉన్నాయి. అందులో మనం ఇప్పుడు ఏం కట్టాం? F2A అయిపోయింది. కమింగ్ టు B2E. B2E అంటే ఎలా వెళ్తున్నాం చూడండి. B2E అంటే యూఆర్ క్రాసింగ్ పాజిటివ్ టు నెగిటివ్ అంటే మైనస్ వస్తుంది. అలాగే ఇలా క్రాస్ చేస్తున్నాం అంటే ఈ పాయింట్ హయ్యర్, ఈ పాయింట్ లోయర్, లోయర్ పీడి అండ్ దిస్ ఈజ్ హయ్యర్ పీడి. సారీ, దిస్ ఈజ్ హయ్యర్. కరెంట్ ఎలా వస్తుంది? మనం క్రాస్ చేసి హయ్యర్ టు లోయర్. దిస్ ఈజ్ హయ్యర్ పొటెన్షియల్, దిస్ ఈజ్ లోయర్ పొటెన్షియల్. కరెంట్ ఎలా వస్తుంటే హయ్యర్ నుంచి లోయర్కి వస్తుంది, మనం లోయర్ నుంచి హయ్యర్ క్రాస్ చేస్తున్నాం అంటే ఇంక్రీజింగ్ పొటెన్షియల్కి వెళ్తున్నాం కాబట్టి ప్లస్ I2 R2. ఇప్పుడు అర్థం ఇక్కడ సైన్ ఎలా పెట్టాలన్నది ఇంకొకసారి చూడండి, డౌట్ ఉంటే హ్యాండ్ రైట్ చేయండి, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో ఫస్ట్ ఏమన్నామంటే స్టేట్మెంట్, ది ఆల్జీబ్రాయిక్ సమ్ ఆఫ్ పొటెన్షియల్ డిఫరెన్సెస్ ఇన్ ఏ క్లోజ్ లూప్ ఈజ్ 0. సో పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే రెండు రకాల పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంటాయి. ఒకటి రెసిస్టెన్స్ దగ్గర, ఇంకోటి బ్యాటరీ దగ్గర.
కాబట్టి ఆ బ్యాటరీ అన్ని రాసాం. వాటి కరస్పాండింగ్ సైన్స్ ఏం అవ్వాలంటే ఈ సైన్ కన్వెన్షన్ ఫాలో అవ్వాలి. ఏమిటా సైన్ కన్వెన్షన్ అంటే సర్క్యూట్ లో రెసిస్టెన్స్ కనుక ఉంటే ఆ రెసిస్టెన్స్ డైరెక్షన్ లో కరెంట్ వెళ్తుంది. కరెంట్ వెళ్ళే డైరెక్షన్ లోనే మన లూప్ డైరెక్షన్ కూడా ఉంటే అది గుర్తుపెట్టుకోండి. కరెంట్ డైరెక్షన్, లూప్ డైరెక్షన్ ఆర్ ఇన్ ద సేమ్ డైరెక్షన్, చేంజ్ ఇన్ స్పీడ్ ఈజ్ నెగటివ్. If current direction, loop direction are opposite, the change in speed is plus. If the loop direction crossing battery from negative to positive, change in speed is plus. If loop direction crossing positive to negative, the change in speed is minus. So doubt unte adagandi. ఓకే, ఇప్పుడు మీరు ట్రై చేయండి. ఇన్ ద కేస్ ఆఫ్ క్లోజ్డ్ లూప్ లైట్, అప్లై సైన్ కన్వెన్షన్ ఫర్ ద క్లోజ్డ్ లూప్. క్లోజ్డ్ లూప్ తీసుకోండి, బిఈ డిసిబి, బిఈ డిసిబి. సో లూప్ క్లోజ్ అవ్వాలంటే స్టార్టింగ్ ఎండింగ్ ఒకటే ఉండాలి, అప్పుడు క్లోజ్ అవుద్ది. స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ ఒకటి ఉంటే క్లోజ్ అవుద్ది. ఇప్పుడు బి టు ఈ చూడండి, లూప్ డైరెక్షన్ ఎలా ఉంది ఇప్పుడు ఈసారి క్లాక్ వైజ్. సో పాజిటివ్ నుంచి నెగిటివ్ క్రాస్ అవుతుంది లూప్. మీకేం చెప్పాను, హయ్యర్ నుంచి లోయర్కి వెళ్తే చేంజ్ ఇన్ స్పీడ్ ఈజ్ మైనస్. నెక్స్ట్ ఇలా వెళ్తున్నాం, లోయర్ నుంచి హయ్యర్కి వెళ్తున్నాం, చేంజ్ ఇన్ స్పీడ్ ఈజ్ ప్లస్. సో ఇలా వెళ్ళి ఇలా వస్తున్నాం చూడండి, డిసి. అలాగే ఇందాక మనం వెళ్ళింది బిఈ, బిఈ వెళ్ళాము, ఈడీ లేదు, ఈడీలో ఎటువంటి రెసిస్టర్ లేదు కాబట్టి క్యాలిక్యులేషన్. అగైన్ డిసి, డిసి అంటే కరెంట్ ఎలా వస్తుంటే వీఆర్ క్రాసింగ్ ఫ్రమ్ లోయర్ టు హయ్యర్. చూడండి ఇక్కడ కరెంట్ ఎప్పుడు హయ్యర్ నుంచి లోయర్కి వెళ్తుంది, మనం లోయర్ నుంచి హయ్యర్కి వెళ్తున్నాం. కానీ ఇంక్రీజింగ్ పొటెన్షియల్ కేసు వెళ్తున్నాం కాబట్టి దిస్ కరెంట్ మల్టిప్లైడ్ బై దిస్ రెసిస్టెన్స్ ప్లస్ ఐఆర్. ఇక్కడ మనకి రెసిస్టెన్స్ లేదు కాబట్టి సిబి, నో రెసిస్టెన్స్, నో పొటెన్షియల్ డ్రాప్. So this is equation number 1. Equation number 2. So third equation is I sum of I1 plus I2. That is third equation. Solving 1, 2, 3, we get I1 and I2. So this is the way you are applying Kirchhoff's laws to find current in a circuit. Complicated circuit lo currents కట్టడానికి Kirchhoff's laws ఎలా వాడతారు. సింపుల్ సర్క్యూట్ కి Kirchhoff's law అవసరం లేదు, Ohm's law is sufficient. ఇటువంటి కాంప్లికేటెడ్ సర్క్యూట్స్ కి Kirchhoff's laws వాడతారు కరెంట్ కట్టడానికి. నోట్ చేయండి, డౌట్ ఉంటే అడగండి. నేను 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తాను, దాన్ని అప్లై చేస్తే మీకు ఐడియా వస్తుంది. రైట్, మీ యొక్క పీడిఎఫ్ లో Kirchhoff's laws ఏ సమ్స్ ఉంటే అది ప్రాక్టీస్ చేయండి, డౌట్ ఉంటే అడగండి.
ఇంకా మీరు ప్రాక్టీస్ చేయాలంటే ఇంకో క్లోజ్ లూప్ ABCDEF ఇంకొక లూప్ తీసుకోండి, ప్రాక్టీస్ అవుద్ది. క్లోజ్ లూప్ ABCDEF ABCDEF చూడండి, ఏతో స్టార్ట్ అయింది, ఏతో వెళ్ళింది. ఏ నుంచి BC దాకా ఎటువంటి రెసిస్టెన్స్ లేదు, నో డ్రాప్. సో కరెంట్ ఎలా వెళ్తుంది, రెసిస్టర్ ఎలాగ ఉంది. లూప్ డైరెక్షన్ లో రెసిస్టర్ ఉంటే చేంజ్ ఇన్ స్పీడ్ ఈజ్ మైనస్. కాబట్టి C టు D కొంత ఎనర్జీ ఖర్చు అవుతుంది, -IR. మళ్ళీ DEF ఎటువంటి రెసిస్టర్ లేదు, ఇక్కడ ఎటువంటి డ్రాప్ లేదు. F టు A మళ్ళీ లూప్ డైరెక్షన్ లోనే కరెంట్ ఉంది చూడండి. F టు A కరెంట్ ఎలాగే వెళ్తుంది, లూప్ డైరెక్షన్ ఎలాగే ఉంది. కానీ ఏం రాయొచ్చు, -I1 R1 నెగటివ్ టు పాజిటివ్ +E1 = 0. ఇది ఇంకో లూప్. అలా ఎన్ని లూప్లని మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ప్రొసీజర్ అయితే ఇది చూసుకోండి. కరెంట్ లోయర్ టు హైయర్ వెళ్తుందా, లూప్ డైరెక్షన్ కూడా లోయర్ టు హైయర్ వెళ్తుందా, చేంజ్ ప్లస్. లూప్ డైరెక్షన్ ఇంకా బాగా గుర్తుపెట్టుకోండి, లూప్ డైరెక్షన్ ఈజ్ ఫ్రమ్ నెగటివ్ టు పాజిటివ్ బ్యాటరీ, ఇంక్రీజింగ్ పొటెన్షియల్. లూప్ డైరెక్షన్ లోయర్ టు హైయర్, ఇంక్రీజింగ్ పొటెన్షియల్ ప్లస్. లూప్ డైరెక్షన్ హైయర్ టు లోయర్, డిక్రీజింగ్ పొటెన్షియల్ మైనస్. పాజిటివ్ టు నెగిటివ్ వెళ్తే మైనస్. సో ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, నోట్ చేయండి. డౌట్ ఉంటే హ్యాండ్ రైట్ చేయండి అమ్మా. మీకు మ్యాక్సిమం ప్రాక్టీస్ చేస్తే మీకు సమ్స్ క్లారిటీ వస్తాయి. నోట్ డౌన్ ద ఎగ్జాంపుల్. Calculate the network shown the figure. అయితే ఈసారి కొన్ని న్యూమరికల్స్ ఇచ్చి క్యాలిక్యులేట్ చేయమంటున్నాను కరెంట్ ని. న్యూమరికల్స్ ఏంటంటే ఇదే సర్క్యూట్ లో ఎగ్జాంపుల్, calculate the current I1 and I2 in the given circuit. గివెన్ సర్క్యూట్ లోంచి క్యాలిక్యులేట్ చేయండి. ఇదొక బ్యాటరీ, దిస్ ఈజ్ ఎక్స్ రెసిస్టర్ అండ్ దిస్ ఈజ్ అనదర్ బ్యాటరీ. ఇది R1 అనుకోండి, విచ్ ఈజ్ ఈక్వల్ టు 5 ohms, and E1 which is equal to 12 volts, and this is external resistor 2 ohms. E2 that is battery EMF స్టార్ట్ అయింది. I1 ఇలా వెళ్ళింది, ఇలా వచ్చింది. ఇక్కడి నుంచి I2 వస్తుంది. I2 ఎలా వచ్చింది, I1 ఎలా వచ్చింది, రెండు కలిసి I which is equal to I1 plus I2. మరి I ఇలా వచ్చి వచ్చే జంక్షన్ వచ్చింది కాబట్టి I1 ఇటు వెళ్ళిపోతుంది, I2 ఇటు వెళ్ళిపోతుంది. సో I1 కంప్లీట్, I2 ఎలా స్టార్ట్ అయ్యి ఇలా వెళ్ళిపోయింది. ఇది కరెంట్ డైరెక్షన్ నేను ఇచ్చాను. ఇప్పుడు అప్లై కిర్చాఫ్ వోల్టేజ్ లా. కిర్చాఫ్ వోల్టేజ్ లా అప్లై చేయండి. ద లూప్ ఇలా తీసుకోండి, దిస్ ఈజ్ క్లాక్ వైజ్ లూప్. ది క్లోజ్ లూప్
ABCFA చూడండి ABCFA. సో లూప్ డైరెక్షన్ లో కరెంట్ ఉంటే చేంజ్ ఇన్ PD మైనస్, కాబట్టి మైనస్ I1 into 5. అంటే ఇది కూడా ఉంది కానీ నెగటివ్ టు పాజిటివ్ వెళ్తుంది కాబట్టి ఇంక్రీజ్ ప్లస్ 12 వోల్ట్. నెగటివ్ టు పాజిటివ్ ప్లస్ I1 R1 ఇక్కడ ఏమి లేదు. ఇక్కడ C2F కరెంట్ డైరెక్షన్ ఉంది కాబట్టి మైనస్ I into R. R value is 2 equal to 0. That is equation number 1. Right? So if you take the closed loop, sorry, anti-clockwise తీసుకోండి, మీకు క్లారిటీ వస్తుంది. ఇది anti-clockwise. This is clockwise. Closed loop anti-clockwise CF EDC. CF EDC. This is anti-clockwise direction. So ఇలా వెళ్తున్నాం. CF అంటే in the direction of current అంటే current direction loop ఉంటే change in PD minus I into 2. ఇందాక ఎలా CF వచ్చింది చూడండి, ఇందాక CF వచ్చింది, ఇప్పుడు CF వచ్చింది, మైనస్ వచ్చింది. నెక్స్ట్ ఎలా వెళ్తున్నాం, ఇది కరెంట్ ఈ లోయర్ నుంచి హయ్యర్ నుంచి లోయర్ వెళ్తే మైనస్, కరెంట్ డైరెక్షన్ ఇలా వెళ్తుంది కాబట్టి మైనస్ ఏ కరెంట్ వెళ్తుంది ఇక్కడ I2 మైనస్ I2 into 3. నెగటివ్ టు పాజిటివ్ క్రాస్ చేస్తున్నాం కాబట్టి ఇంక్రీజింగ్ పొటెన్షియల్ ప్లస్ 6 ఈక్వల్ టు 0. ఇప్పుడు రెండు ఈక్వేషన్ సాల్వ్ చేస్తే I1 I2 రావా? ఇంకొక ఈక్వేషన్ ఏంటి మరి, కిర్చాఫ్ ఫస్ట్ లా బట్టి I is, ఈ రెండు దగ్గరికి వస్తుంది, దూరంగా పోతుంది. కిర్చాఫ్ ఫస్ట్ లా బట్టి థర్డ్ ఈక్వేషన్ ఈజ్ I is సమ్ ఆఫ్ I1 ప్లస్ I2, దట్ ఈజ్ ఈక్వేషన్ నంబర్ 3. ఈ మూడు ఈక్వేషన్ సాల్వ్ చేస్తే I1 I2 కట్టండి. సాల్వింగ్ 1 and 2, solve 1 and 2, get 1, 2 and 3, we get I1 and I2. సో వాల్యూస్ కూడా నేను ఇస్తాను, మీరు తర్వాత వెరిఫై చేసుకోండి వాల్యూస్ వచ్చేయలేదు. వాల్యూస్ ఎంత అంటే I1 1.548 ampere and I2 0.58 ampere. Right? అదొక ఎగ్జాంపుల్ 1. ఎగ్జాంపుల్ 2 ముందు నోట్ చేయండి. ఈ క్యాలిక్యులేషన్ పార్ట్ అని మీరు తర్వాత క్యాలిక్యులేట్ చేసి చూడండి. ఆ కరెంట్స్ రాకపోతే నన్ను అడగండి. నెట్వర్క్ అంటే సర్క్యూట్ నెట్వర్క్ అంటారు. The network shown A, B, C are at potential, are at potential 70, 0 and 10. And 10 ohms. Find సర్క్యూట్ గీస్తున్నాం చూడండి. అక్కడ ఇది మనకి చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది. దిస్ ఈజ్ 70, పాయింట్ D A, and this is B, and this is C.
This is C. So A దగ్గర potential 70, B దగ్గర potential 0, and C దగ్గర potential 10 volts. ఇది ఒక సర్క్యూట్ ఇచ్చింది. రెసిస్టెన్స్ వాల్యూస్ ఆర్ 10, 20, 30. 10 ohms, 20 ohms, 30 ohms. So from this diagram, find current AD, dB, DC, and also potential PD at the potential is. So find potential at D. First question. Second question, find ratio of current in AD, dB, and DC branches. So this problem is one of the application of Kirchhoff's current law. Question అర్థమైందా? ఇది నెట్వర్క్ షోన్. నెట్వర్క్ అంటే దీనికి సర్క్యూట్ నెట్వర్క్ అంటారు. ఇదేమో 70 volts దగ్గర ఉంది, ఈ పాయింట్ ఏమో 0 దగ్గర ఉంది, ఇదేమో 10 volts దగ్గర ఉంది. ఇక్కడ పొటెన్షియల్ మనకు తెలియదు. టేక్ దిస్ పొటెన్షియల్ యాజ్ సే V అనుకోండి. 10 ohm, 20, 30. సో ఇది వన్ ఆఫ్ ద అప్లికేషన్ ఆఫ్ కిర్చాఫ్ ఫస్ట్ లా. సో ఇక్కడ సర్క్యూట్ లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇది హయ్యర్, ఇది లోయర్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ V లోయర్ అనుకుందాం. సో కరెంట్ ఇలా వెళ్తుంది, హయ్యర్ టు లోయర్ వెళ్తుంది. జంక్షన్ వచ్చింది, డి ఈజ్ ఏ జంక్షన్. సో జంక్షన్ థియరం బట్టి ఇక్కడ వచ్చిన కరెంటు ఇలా విడిపోద్ది, I1, I2గా. అంతే జంక్షన్ వచ్చింది కాబట్టి స్ప్లిట్ అయిపోయింది. ఈ కరెంటు అంటే కరెంట్ ఎలా వెళ్తుంది అనుకుందాం, అంటే బితో పోల్చుకుని డి హయ్యర్ అనుకుందాం, సితో పోల్చుకుని డి హయ్యర్ అనుకుందాం. మరి ఏదో పాయింట్ ఏతో పోల్చి డి లోయర్. ఇప్పుడు ఇది వచ్చే కరెంటు, ఈ రెండు విడిపోయే కరెంటు. మనం ఫస్ట్ లా చెప్పిందంటే కరెంట్ ఎంటరింగ్ ఇస్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ కరెంట్ లీవింగ్. సమ్ ఆఫ్ కరెంట్స్ ఎంటరింగ్ అంటే ఒక కరెంట్ ఎంటర్ అవుతుంది, రెండు కరెంట్స్ లీవ్ అయిపోతుంది. సో అకార్డింగ్ టు ఫస్ట్ లా బట్టి తీసుకుంటే అకార్డింగ్ టు KCL, Kirchhoff's current law, I is sum of I1 plus I2. So I ante potential difference divided by resistance. According to Ohm's law, I equal to V by R. So that is I plus VA, potential at A minus potential at B by 10. I1 ante E potential, that is VD minus VB by 20 plus VD minus VC by 30. So problem lo VA, VB, VC telusu, VD తెలియదు. ఆ VD దగ్గర V రాయండి, VA దగ్గర 70 రాయండి. 70 minus V by 10, V minus B value 0 by 20, V minus VC దగ్గర 10 by 30. సో కింద 0 క్యాన్సిల్ చేసి క్రాస్ మల్టిప్లై చేసి LCM తీసి క్రాస్ మల్టిప్లై చేయండి. సాల్వ్ చేస్తే మనకి ఏమొస్తుందంటే అన్నోన్ VA అది ఒకటి వస్తుంది. ఇక్కడ LCM 3V plus 2V minus 20 is equal to 70 minus V. Cross multiply 6 into 70 minus V, 5V minus 20. So this is 420 minus 6V, 5V minus 20. So 20 into that పంపిస్తారు అనుకోండి, that is 440 equal to 11V, V equal to 40 ohms.
సో వెరీ 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 ఇంపార్టెంట్ వన్. సో వాడు అడిగింది ఒక క్వశ్చన్ వచ్చేసింది. ఇప్పుడు రేషియో ఆఫ్ కరెంట్స్ ఇన్ ఏడి డిబి డిసిఎన్, దీంట్లో కరెంట్ I1 I2 I3 రేషియో. సో రేషియో ఆఫ్ కరెంట్ is I is to I1 is to I2. I అంటే ఇది 70 మైనస్, ఇప్పుడు V ప్లేస్ లో 40 రాసుకోండి. 70 మైనస్ 40/10. నెక్స్ట్ V అంటే 40 మైనస్ 0/20 is to 40 minus 10/30. Cancel zeros. This is 30 is to 40/2 is to 30/3. Can I think a problem? This is 20. This is 10. The ratio of currents are 3 is to 2 is to 1. Okay. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. ఎగ్జాంపుల్ 3. థర్డ్ ఎగ్జాంపుల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్. క్వశ్చన్ ఏంటంటే, for the circuit shown the figure, the potential difference between A and B is 16 volts. From the circuit shown, the PD across AB is 16 volts. Find current passing through 2 ohm resistor. Find current passing through 2 ohm resistor. Circuit ఎలా ఉంది? Circuit is like this. This is the resistance, a battery, resistance, and this is one more battery. This is a point B. This is point A. This is 4 ohm, 2 ohm, 9 volts, 1 ohm, and this is 3 volts, and this is 4 ohm. So what is across AB 16 volts, and assuming that a battery is connected here. ఇలా ఊహించుకోండి, ఇది లేదు, మనం ఊహించుకుంటాం ఇక్కడ. PD across AB. So VA minus VB 16 volts. ఇప్పుడు ఏం చేస్తారంటే, ఫస్ట్ ఇక్కడి నుంచి కరెంట్ ఎంత అనుకుందాం. This is one current. So name this as say I1 and this is I2. ఇక్కడి నుంచి I1 వస్తుంది అనుకోండి.
దిస్ ఈజ్ I2. సో I2 ఎలా ట్రావెల్ చేసి ఎలా వచ్చేస్తుంది. దిస్ ఈజ్ I2 and moves in this way. And this is I1. ఈ రెండు కలుస్తాయి ఈ పార్ట్ అంతా. అలాగే ఇక్కడ పాస్ అయ్యే కరెంట్ I1 అవుతుంది. ఇలాగా ఇది I1. మనకి రెండు లూప్స్ ఉన్నాయి. మొత్తం సర్క్యూట్ లో I1 వస్తుంది అనుకోండి, ఎస్యూమ్ చేసుకుంటే, అండ్ దిస్ ఇస్ సమ్ ఆఫ్ I1 ప్లస్ I2 కలిసి దీంట్లో పాస్ అయిపోతుంది. ఇందులోకి వెళ్ళే కరెంట్ ఈ I1 ఇలా వస్తుంది, I2 మళ్ళీ I1 ప్లస్ I2 కలిసి ఇలా వెళ్ళిపోతుంది. సో ఇది ఇలా ఇటు వచ్చేస్తాయి I1. అది సర్క్యూట్. ఇప్పుడు ఫస్ట్ యూ అప్లై దిస్ పార్ట్ అండ్ దెన్ యూ అప్లై దిస్ పార్ట్. సో మనం కండిషన్ బట్టి ఇక్కడ ఫస్ట్ యూ అప్లై ద పొటెన్షియల్ డిఫరెన్స్ EA మైనస్ VB. ఇది ఎలా రాస్తారంటే VA కరెంట్ ఎలా వెళ్తుంది అంటే -4I1 ఇలా వెళ్తుంది. ముందు ఈ పార్ట్ తీసుకోండి, దీని సంగతి మర్చిపోండి. ఈ పార్ట్ తీసుకోండి, -4I1 పాజిటివ్ టు నెగిటివ్ కాబట్టి -9. ఈ పార్ట్ తీసుకున్నామమ్మా. ఇక్కడ కరెంటు ఎలా వెళ్తుంది, ఆపోజిట్ వస్తుంది కాబట్టి +1 × I2. I2 ఎలా వస్తుంది కదా, I2 కరెంట్ ఎలా వచ్చేస్తుంది కాబట్టి ఆపోజిట్ డైరెక్షన్. నెగిటివ్ టు పాజిటివ్ +3. మళ్ళీ I ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ లూప్ కాబట్టి -4I1 = VB. సో VA మైనస్ VB దాన్ని తీసుకొచ్చి పంపిస్తారు అనుకోండి. 4I1 + 9 -I2 -3 +4I1. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. ఒకసారి ఓన్లీ ఈ పార్టే తీసుకున్నాం, తర్వాత ఈ క్లోజ్ లూప్ తీసుకోవచ్చు. ఇదంతా ఒక క్లోజ్ లూప్ గా ఎస్యూమ్ చేసుకుని అప్లై చేసే ఈక్వేషన్. లేదంటే మీరు ఎలా రాసుకుంటే వెళ్ళండి, VA మైనస్ VB ఇలా రాసుకుని వస్తే ఈ ఈక్వేషన్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ పార్ట్ తీసుకోండి. ద క్లోజ్ లూప్, కన్సిడర్ ద క్లోజ్ లూప్. పేరు పెట్టుకోండి ఇక్కడ, CDEF. ఓకే, ఇలా ఇప్పుడు క్లోజ్ లూప్ డైరెక్షన్ CD అన్నాం కాబట్టి పాజిటివ్ టు నెగటివ్ -9. సో కరెంట్ డైరెక్షన్ ఆపోజిట్ కాబట్టి +I2 × 1. మరి ఇలా వస్తున్నాం, ఆపోజిట్ కాబట్టి +2 × I1 + I2 = 0. So this is taken as equation number 2. మనకి VA మైనస్ VB ప్లస్ లో 16 రాసుకోవచ్చు. సో 16 ఇచ్చారు కాబట్టి 4I1 -I2 9 -3 6. సో ఇంకో 4I1 ఉంది, 4I1 అంటే 8I1 -I2 + 6. This is equation number 1. So 1 ని 2 ని సాల్వ్ చేసి I1 I2 కట్టండి. Solve 1 and 2. We get I1 and I2. So which is I1 is 1.5 ampere after solving, and this is 2 ampere. వచ్చిందో లేదో చెక్ చేసుకోండి. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మోడల్. మెయిన్స్ కి అడ్వాన్స్ గా మోడల్ ఇంపార్టెంట్ నోట్ చేయండి.
సార్ ఫిజిక్స్ సార్ చంద్రశేఖర్ సార్. ఇలా వెళ్తున్నాం, ఎఫ్ నుంచి ఇలా వెళ్ళాను. మైనస్ -2 into I1 plus I2 minus I2 into 1 plus 9 equal to 0. ఓకే సార్. సరిపోయినా? మనం వెళ్ళింది ఎలాగా? యాంటీ క్లాక్ వైజ్. నేను ఇందాక వెళ్ళింది ఎలాగా? క్లాక్ వైజ్. చూడు, అది కూడా చూసుకో. సరిపోయిందా? ఏదైనా ఒకటే మీ ఇష్టం. క్లాక్ వైజ్ లో వెళ్తే పాజిటివ్ అయితే, యాంటీ క్లాక్ నెగిటివ్ అవుతుంది, అంతే తేడా. రాము లీవ్ చేసే, అయిపోయింది. రేపు చూద్దాం. టైం అయింది. మీ టైం అయిపోయిందండి. అయిపోయింది.